ప్రభువులో ఉండాలి, స్వతంత్రించుకోవాలి. అదే అంటాడు. అదే విషయంలో మరి గలతి 5:1 చూద్దామండి. ఈ స్వతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రంగా చేసి ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఇందాక ఉందండి, మన ఆత్మసారంగా స్వతంత్రించుకోవాలి అని ఉంది. ఇక్కడ స్వతంత్రమును అనుగ్రహించడు, క్రీస్తు మనం స్వతంత్రించుకోవాలి అంటే మనం స్వతంత్రము చేసి ఉన్నాడు అంటే ఆయన చేసి సిద్ధపడినాడు. మీరు నిలిచి మరలా దాని చెడుకు మీరు చిక్కుకోకండి. మనం స్వతంత్రించినాడు, మనం చిక్కుకోవద్దు అంటే దేవుడు మనం స్వతంత్రించుకోవాలని మన ఆత్మసారంగా మనం నడుచుకోవాలి. ప్రభు ఇదే కోరుతున్నాడు. ప్రియమైన పెట్టారా సోదరురా, మరి మన కూడా మరి క్రీస్తు వాలి మన ప్రయోజనములై మనం కలిగి ఉండి ఆత్మసారంగా ఆత్మ సంబంధములై మనం ఉండాలి. మన అందరూ కూడా